ముందుగా ఒకసారి కరీంనగర్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, ఏంటి అక్కడ పరిస్థితి? కొంతమంది ఇంకా కూడా వరద నీటిలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వారిని కాపాడే ప్రయత్నాలు ఏమైనా సాగుతున్నాయా? అసలు సహాయక చర్యలు ముందుకు సాగే పరిస్థితులు అక్కడ ఉన్నాయా? ఎస్ శ్రీహరి సార్, ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎలా అంటే గంభీరావుపేట మండలంలోని నర్మాల దగ్గర ఉన్నాం. అప్పరు మానేరు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒకసారి వీడియో జర్నలిస్ట్ సంపత్ మనకు విజువల్స్ భయానకరమైన దృశ్యాలను చూపిస్తారు. ఎంత దారుణమైన విజువల్స్! ఏకంగా రాకపోకలు స్తంభించడం కాదు, వివిధ జిల్లాలకే రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇక్కడికి చేరుకుంది. మనం దూరంగా విజువల్స్ చూడొచ్చు. మానేరు అప్పరు మానేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో 5 పశువుల కాపరులు అక్కడే చిక్కుకుపోయారు. వారంతా ఒడ్డుకు మానేరు నది ఒడ్డుకు అవతల వైపు ఉన్నారు. ప్రస్తుతం మనం ఇటువైపు ఉన్నాం. సో వాళ్ళు సరౌండింగ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. వాళ్ళు ఎటు కదలలేని ఎటు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు 5 మెన్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిన్న వారందరికీ డ్రోన్ ద్వారా ఆహారాన్ని అందించారు. ప్రస్తుతం ఇంకా కూడా భారీ వర్షం అయితే ఇక్కడ కురుస్తోంది. కనీసం కదలలేని పొజిషన్లో అటు గాలితో పాటు ఇటు వర్షం కూడా కురుస్తోంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ వస్తుందా లేదా అనేది కొంత అనుమానం అయితే ఉంది. మీరు అన్నట్లు ఒక స్పెషల్ అంటే ఆర్మీ హెలికాప్టర్ అయితే కొంత రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని బయటికి తీసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరోవైపు ఒకసారి విజువల్స్లో చూద్దాం. వారికి ఉదయం పూట ఆహారాన్ని పంపించడానికి మరోసారి డ్రోన్ సహాయంతో ఆహారాన్ని పంపించేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆ విజువల్స్ ని స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మీకోసం చూపిస్తోంది. సో ఆ డ్రోన్ ద్వారా ఆహారాన్ని వారికి వాటర్ ని కూడా అందించే ప్రయత్నం చేస్తోంది. అప్పరు మానేరు ఎక్కువగా సిద్దిపేట కామారెడ్డి జిల్లాల్లో కురిసిన వర్షానికి అప్పరు మానేరు అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. 1,00,000 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లోగా వెళ్తోంది. సో రహదారి పైన అంతా కూడా వివిధ జిల్లాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతం నర్మాలకు చెందిన 5 పశువుల కాపర్లు అటువైపు చిక్కుకొని ఉన్నారు. వారందరి కోసం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. అయితే హెలికాప్టర్ రాలేకపోతే ఏదైనా బోటు సహాయంతో వరద ఉధృతి తక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి తాడుల సహాయంతో లేదా పడవల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 5 అటు మానేరు ఒడ్డుకు అవతల వైపు చిక్కుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వారంతా ఆవేదనతో అయితే ఉన్నారు. వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో వారందరితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తమ కుటుంబ సభ్యులు 5 ఒక్కసారిగా అక్కడికి వెళ్ళటంతో కొంత వారంతా ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏమైంది? మీ వాళ్ళు ఏమైందమ్మా? ఎటు వెళ్ళారు? అటు చేనులు అటు కట్టేసినందుకు వెళ్ళారు సారు. అత్తమనేసరికి ఎక్కువ అయింది, అక్కనే ఇరకపోయారు. మీరు దయచేసి ఎట్లన్నా తీసుకురారు. మీ వాళ్ళు ఎవరమ్మా? మీ వాళ్ళు ఎవరు? మా మర్ది, మా కొడుకులు, మేమంతా ఒకటే కుటుంబము. కాకపోతే వాళ్ళని ఇక్కడ గడ్డకేసే ప్రయత్నం చెయ్యండి సార్. మాకు ఏమి ఆధారు లేకుండా అయిపోయింది. ఫోన్లో మీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడారామా? మాట్లాడినాం. ఉన్నారంట, బాగానే ఉన్నారు. బాగా చలి పెడుతుంది అంటుండ్రు. ఆకలి, చలి, ఆరోగ్యం మంచిగా లేదు. అమ్మ, మీ వాళ్ళతో మీరు మాట్లాడారా? ఏమని చెప్తున్నారు? సురక్షితంగా ఉన్నారా? వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం సారు. నిన్న నుంచి ఏం లేదు, చెద్దలు చలికి వానకొస్తుంది. కొంచెం భయంగా మాట్లాడుతున్నారు సారు. ఎట్లనన్నా చేసి కొంచెం దయచేసి హెలికాప్టర్ నుండి మా వాళ్ళని మాకు కాపాడండి సారు. జర ఎట్లనన్నా శ్రద్ధ తీసుకోండి సార్. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొంచెం బాధగా మాట్లాడుతున్నారు సార్. మాకు సుత బాధగా ఉంది. ఇప్పుడు వాళ్ళు పోషించేటోళ్ళు మమ్మల్ని వాళ్ళు ఎట్లా అయితే మాకు ఎట్లా తట్టుకుంటాం సారు. జర ఎట్లనన్నా చేసి ఇప్పుడు వచ్చే తట్టు చూడండి సార్ దయచేసి. ఇక మొత్తానికి 5 మెన్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకొక మీ ఎవరి పైన రామా? ఎవరు? సామి మాట్లాడినా మంచిగా పానం బాగలేదు. జర ఆయన చలి అయిన చలి కాగడు.
విజువల్స్ లో చూద్దాం, డ్రోన్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు. నిన్న ఒకసారి సాయంత్రం పూట డ్రోన్ ద్వారా ఆహారాన్ని పంపించారు. ఇప్పుడు మరోసారి, ఎందుకంటే భారీ వర్షంలో కూడా అధికారులు, స్థానిక అధికారులు కానీ స్థానికులు కానీ కొంత యువకులు వాళ్ళ గ్రామానికి సంబంధించిన వారిని కాపాడుకునేందుకు స్థానికులు కూడా వారికి ఆహారాన్ని అందించేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. భారీ వర్షంలో సైతం డ్రోన్ ద్వారా వారికి ఆహారాన్ని అందిస్తున్న విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాము. సో వారందరూ కూడా తమ గ్రామానికి చెందిన వారిని కాపాడుకునేందుకు తీవ్ర రెస్క్యూ అయితే చేస్తున్నారు. వారికి భరోసా ఇస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. ఏమీ కాదు, మిమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకొస్తామంటూ కూడా వారంతా ఫోన్లో మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఆ డ్రోన్ విజువల్స్ ని, వారికి ఆహారాన్ని అందించే విజువల్స్ ని మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. తమ కుటుంబ సభ్యులను క్షేమంగా తీసుకురావాలని అధికారులను వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వేడుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్ గా కరీంనగర్ జిల్లాలోని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు దగ్గర ఈ వరద ఉధృతి అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. భారీ వర్షం కురుస్తోంది. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల నుంచి ఇంకా అప్పర్ మానేరు లోపలికి ఇన్ఫ్లో వస్తోంది. ఎంత ఇన్ఫ్లో వస్తే అంత అవుట్ ఫ్లో బయటికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకసారి లాంగ్ విజువల్స్ లో మనం చూద్దాము. ఆ అప్పరు మానేరు దగ్గర వరద ఉధృతి ఒక సముద్రం పొంగినట్టుగా పొంగుతున్న పరిస్థితి అయితే మనకు, ఉప్పొంగినట్టుగా పొంగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కరెంటు స్తంభాలు కూడా నేల కొరిగాయి. సో అటువైపు మానేరుకు అటువైపు 5గురు ఇంకా చిక్కుకున్నారు. సో వారిని ఎప్పుడు తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు, బోట్ల సహాయమా లేదా హెలికాప్టర్ అనేది ఇంకా స్పష్టత లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్తో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడారు. సో వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మరోవైపు బండి సంజయ్ అటు రాజ్నాథ్ సింగ్ తో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో వరద ఉధృతి క్షణక్షణం మరింతగా పెరుగుతోంది. సో వారు 5 మెన్ ఆపరేషన్ లో భాగంగా వారు ఎలా వస్తారు, వారిని ఎలా తీసుకొస్తారు అనేది తెలియటం లేదు. ఇంకొక వైపు కంటిన్యూస్ గా వర్షం పడుతూ ఉండటంతో కొంత రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆటంకము, ఇబ్బంది అయితే కలుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వారికి ఆహారం కూడా అందించలేదు. ఎందుకంటే డ్రోన్ సహాయంతో కనీసం ఒక 200 మీటర్ల దూరం వరకు డ్రోన్ వెళ్ళాలి. ఒకవేళ డ్రోన్ పంపించిన తర్వాత వాటర్ సహాయం, అంటే డ్రోన్ సహాయంతో వారికి ఆహారం కానీ ఇతర వాటర్ కానీ పంపించినప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే సో డ్రోన్ కూడా కొంత అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది. సో వారి గ్రామస్తులు వారందరికీ ఆహారం పంపించేందుకు కూడా కొంత కృషి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. శ్రీహరి సార్. రైట్ శ్రీనివాస్. సో అక్కడ మినిట్ టు మినిట్ మీరు లైవ్ అప్డేట్ అందిద్దరు. సో ప్రస్తుతం మనం చూసాం, చాలా అత్యవసరంగా సిరిసిల్ల జిల్లాలో దాదాపు 5 మంది చిక్కుకుపోయారు. వారికి సహాయక చర్యలు అందుతున్నాయి. అంటే తాత్కాలికంగా, అంటే ఫుడ్ అందించడం కావచ్చు, వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వారిని గట్టుకు తీసుకొచ్చేదానికి, లేకపోతే వారి యొక్క ఊరికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేయాలంటే మాత్రం అక్కడికి ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి బృందాలు వెళ్లాల్సినటువంటి అవసరం మాత్రం చాలా కల్పిస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. అక్కడ వారి కుటుంబీకులు కూడా వేడుకుంటున్నారు, వారిని తీసుకురండి, బయటకు తీసుకురండి చాలు అని చెప్పి కూడా వేడుకుంటున్న పరిస్థితి. ఇంకొక వైపు అవతల ఉన్నటువంటి వారి కోసం, వారిని తీసుకొచ్చేందుకు జరుగుతున్నటువంటి సహాయక చర్యల కోసం వారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. వారిని సురక్షితంగా కూడా తీసుకురావాల్సినటువంటి